రాష్ట్రంలో కొద్ది రోజులుగా కొత్త ట్యాక్సులు అమల్లోకి వచ్చాయనే ప్రచారం జరుగుతోంది. ఆర్ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ ఇలా వివిధ పేర్లతో వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ రంగంలోని వాళ్ల నుంచి వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక కీలక విషయం బయటకొచ్చింది. ఎక్సైజ్ శాఖలో బి ట్యాక్స్ వసూళ్లు దారుణంగా ఉన్నాయని ఆ రంగంలోని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమకు కొత్త తలనొప్పి వచ్చిందని అంటున్నారు. తమకు రావాల్సిన డబ్బులకు కూడా పర్సెంటేజీలు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. కొత్త సర్కారు వచ్చాక ఎక్సైజ్ శాఖ పరిధిలో ఉన్న కంపెనీల నుంచి బి ట్యాక్స్ కింద 100 కోట్లకు పైగా వెళ్లినట్లు తెలుస్తోంది. బిల్లును బట్టి, కంపెనీ స్థాయిని బట్టి ట్యాక్స్ రేట్లు ఫిక్స్ చేశారని చెబుతున్నారు. 5 నుంచి 7% వరకు బి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. సాధారణంగా డిస్టిలరీలు మద్యం తయారు చేసి బావరేజెస్ కార్పొరేషన్కు విక్రయిస్తాయి. కంపెనీల నుండి పలు జిల్లాల్లో ఉన్న డిపోలకు లిక్కర్ తరలిస్తారు. డిపోల నుంచి వైన్స్, బార్లకు సర్కారు లిక్కర్ విక్రయిస్తుంది. అవి నేరుగా సర్కారు ఖజానాకు వస్తాయి. కానీ డిస్టరీలకు మాత్రం ప్రభుత్వమే డబ్బులు చెల్లించాలి. గత ప్రభుత్వ హయాంలో 2-3 నెలలకోసారి బిల్లుల చెల్లింపు జరిగేదని కంపెనీల ప్రతినిధులు తెలంగాణకు చెప్పారు. కానీ ఎన్నికల కారణంగా అక్టోబర్, నవంబర్ బిల్లులు కూడా ఆగిపోయాయి అని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలవుతున్నా ఇప్పటి వరకు పెండింగ్ బిల్లులు క్లియర్ చేయలేదని తెలుస్తోంది. మొత్తంగా అక్టోబర్ నుంచి మార్చి వరకు డిస్టలరీలకు చెల్లించాల్సిన బిల్లులు పూర్తిగా ఆపేశారని అంటున్నారు. కోట్లాది రూపాయల బిల్లులు ఆపేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి లిక్కర్కు సంబంధించిన వ్యవహారాలన్నీ ఎక్సైజ్ శాఖ పరిధిలోకి వస్తాయి. కానీ వారు సర్కారుకు విక్రయించిన మద్యానికి సంబంధించిన నిధులు విడుదల కావాలి అంటే ఆర్థిక శాఖ నుంచే రావాలి. అక్కడే అసలు కథ మొదలు పెట్టారని అంటున్నారు. బిల్లులు పెండింగ్లో పెట్టి బి ట్యాక్స్ వసూళ్లు జరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బి ట్యాక్స్ చెల్లిస్తే వెంటనే బిల్లులు రిలీజ్ చేస్తున్నారని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. చిన్న కంపెనీ అయినా, మల్టీనేషనల్ కంపెనీ అయినా చదివింపులు పూర్తయితేనే బిల్లులు చేతికొస్తున్నాయని చెబుతున్నారు. ప్రముఖ లిక్కర్ బ్రాండ్కు చెందిన ఓ కంపెనీకి 450 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. రోజులు గడుస్తూ ఉన్నా బిల్లులు రాకపోవడంతో సదరు యాజమాన్యం ఆర్థిక శాఖలోని కొందరు వ్యక్తులను సంప్రదించింది. వారు అసలు విషయం చెప్పారు. దీంతో వెంటనే దాదాపు 40 కోట్ల దాకా బి ట్యాక్స్ రూపంలో చెల్లించారు. అది జరిగిన కొద్ది రోజులకే 450 కోట్లు రిలీజ్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో బ్రాంచ్ ఉన్న ఓ మల్టీనేషనల్ లిక్కర్ కంపెనీ 50 కోట్లు బి ట్యాక్స్ కట్టేసి తమ బిల్లులు రిలీజ్ చేయించుకుందని సమాచారం. ఇలా మరో 2-3 కంపెనీలు భారీగా ట్యాక్స్ కట్టి తమ బిల్లులు రిలీజ్ చేయించుకున్నాయని తెలిసింది. కొన్ని కంపెనీలు బిల్లుల కోసం ట్యాక్స్ చెల్లింపులు చేసేశాయి. కానీ గతంలో ఎన్నడూ లేని, దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టడంతో చాలా కంపెనీలు ససేమిరా అన్నాయి. కమిషన్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పాయి. దీంతో అసలు వ్యవహారం మొదలైంది. వాస్తవానికి డిస్టిలరీలో ఎక్సైజ్ శాఖ తనిఖీలు చేస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందులోకి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అరంగేట్రం చేసింది. కంపెనీలు వ్యాట్ ఎగవేశాయంటూ దాడులు మొదలుపెట్టాయి. అయితే బి ట్యాక్స్ చెల్లించని కంపెనీల్లో కమర్షియల్ ట్యాక్స్ సోదాలు జరిగాయని అంటున్నారు. మొదట 2 కంపెనీలపై దాడులు జరిగాయి. వాటిలో భారీగా అక్రమాలు జరిగాయంటూ సర్కారు ఆస్థాన మీడియాలో వరుస పెట్టి వార్తలు రాయించారు. దీంతో డిస్టిలరీల ఓనర్లు తలపట్టుకున్నారు. కొత్త ప్రభుత్వంలో సౌమ్యుడిగా పేరున్న వ్యక్తి ఆర్థిక శాఖ మంత్రి కావడంతో బిల్లులు మరింత వేగంగా చెల్లిస్తారని ఆశపడ్డామని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ఆవేదనతో చెబుతున్నారు. తమకు రావాల్సిన బకాయిలు అలాగే పెట్టేసి కేవలం కమిషన్ల కోసం తమపై లేనిపోని కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేధింపులు ఇలాగే కొనసాగితే తాము పరిశ్రమలు మూసుకోవడం తప్ప మరో మార్గం లేదు అంటున్నారు.